నమస్తే, నేను మీ హరిత. విశ్వంతో ఫాస్ట్‌గా కనెక్ట్ అయ్యి, వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలంటే ఏం చేయాలి? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా? అది ఫాస్ట్ గా. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవం. అవునండి, మనం యూనివర్స్తో ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. అయితే ఎవరైతే ఎంత ఎక్కువ ఫాస్ట్గా కనెక్ట్ వారికి ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. చాలామంది ఏమంటారంటే నాకు మనీ రావట్లేదని అంటారు, కొంతమంది నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు. ఎవరికైతే మనీ రావాలని కోరుకుంటున్నారో అందరూ ఒకసారి కాంబినేషన్లో మనీ 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 అంటే చేయండి. ఎందుకు నేను ఇట్లా మనీ అని టైప్ అంటే చెప్పేస్తానంటే, మనీ అని గురించి అవగాహన ఉండాలి మేడం, పాజిటివ్ దృక్పథం ఉండాలి. ఎప్పుడైనా సరే మనీ సంపాదించే వాళ్ళని కానీ మనీని కానీ విమర్శిస్తే మనీ ఎప్పుడూ రాదండి. మనీ గురించి పాజిటివ్గా ఉండాలి. అందుకోసం మనీ అని ఎంట్రీ చేశారంటే వాళ్ళకు మనీ పట్ల సానుకూల ఆలోచన కలుగుతున్నాయి. అయితే మీరు అనొచ్చు, ఎలా సార్ ఫాస్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటే, ఆ వ్యక్తికి మన రిలేషన్షిప్ని స్ట్రాంగ్గా ఉండాలి. విశ్వంతో మనం కనెక్ట్ అవ్వాలంటే మనం ఎక్కువగా మౌనం పాటించాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఈ ప్రతి దానికి మాట్లాడుతుంటారు, అనవసరమైన విషయాలు మాట్లాడతారు, అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. అయితే ఇక్కడ మౌనం రెండు రకాలు ఉంటాయి మేడం. హరిత గారు ఏంటి? మౌనం రెండు రకాలు. ఒకటి బాహ్య మౌనం, రెండు అంతర్మౌనం. బాహ్య మౌనం అంటే ఏంటంటే మనం మాట్లాడకుండా ఉంటే అది బాహ్య మౌనం. నెక్స్ట్ మనం ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తుంటే నెక్స్ట్ అంతర్మౌనం అనేది వస్తుంది. ఈ అంతర్మౌనం వల్లనే యూనివర్స్తో మనం ఫాస్ట్ కనెక్ట్ అవుతుంటాం. అంటే ఆలోచన రహిత స్థితికి కూడా మనం వెళ్తుంటాం. దాన్ని ధ్యానం చేపిస్తుంటాం. మామూలుగా క్లాసెస్లో ఏముంటాయంటే మనం ధ్యానం చేపిస్తుంటాం. మనం ఎప్పుడైతే మనం ధ్యానం చేయించడం మొదలు పెడుతుంటామో వాళ్ళకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంటాయి మేడం. యూనివర్స్తో వాళ్ళు కనెక్ట్ అయిన తర్వాత మనకి ఏది కావాలనుకుంటే అది వస్తుంది మేడం. అంటే ఇది ఒక కనెక్టివిటీ. ఇప్పుడు సిగ్నల్ సరిగ్గా లేదు మేడం, మీ ఫోన్ దగ్గర సిగ్నల్ సరిగ్గా లేదు, ఓకే, వేరే వ్యక్తి కాల్ చేస్తున్నారు, మీరు కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అయ్యారు. ఎప్పుడు కనెక్ట్ అవుతారు? సిగ్నల్స్ ఉన్నప్పుడే. మన సిగ్నల్ కోసం జనరల్ ఎక్కుతాం, పైకి ఎక్కుతుంటాం. పైకి ఎక్కుతున్న కొద్ది ఏముందో అక్కడ సిగ్నల్ ఉంటుంది కాబట్టి కనెక్ట్ అవుతుంటాం. అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. అదే మీరు చూస్తే ఇప్పుడు రీసెంట్గా అపార్ట్మెంట్ చూడండి, మధ్యలో ఉన్నప్పుడు ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు. ఎందుకు? ఆ వాల్స్ అనేది ఏం చేస్తున్నాయి? అడ్డగించేస్తున్నాయి సిగ్నల్స్. ఇక్కడ కూడా మన యూనివర్స్తో మనం ఫాస్ట్ కనెక్ట్ అవ్వడం, అనవసరమైన ఆలోచన కనుక వచ్చాయనుకోండి అడ్డుగోడలుగా, సక్సెస్ కాలేం. ఫస్ట్ అనవసరమైన ఆలోచన మనం తీసేయాలి. మరి అనవసరమైన ఆలోచన మనం ఏ విధంగా తీస్తామని హరిత చెప్పండి? ధ్యానం అంటే మెడిటేషన్ చేయాలి. ఎవరైతే ప్రాపర్గా ఎవ్రీ సింగిల్ డే మెడిటేషన్ చేస్తుంటారో వాళ్ళ ఫాస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. యూనివర్స్తో ఎప్పుడైతే వాళ్ళ ఫాస్ట్ మెడిటేషన్ కి అంత పవర్ ఉంది, చాలా పవర్ ఉంటుందండి. మెడిటేషన్ అనేది అల్టిమేట్ పవర్ అండి. ఆ పవర్ చాలా సింపుల్గా చెప్తారు చూడండి. మెడిటేషన్ చాలా రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. బట్ మన ధ్యానం చేసేదంటే సింపుల్గా ఉంటుంది. మన ప్రాక్టీస్లో టీటా స్టేట్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది మేడం. చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎఫెక్ట్గా ఉంటుంది అండ్ రిజల్ట్స్ కూడా మనకి ఇస్తుంది. అటువంటి మెడిటేషన్ పద్ధతిని పాటిస్తే ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. ఫాస్ట్ కనెక్టివిటీ కోసమే నేను తీసుకొచ్చా. ఆల్మోస్ట్ నేను 19 సంవత్సరాలు రీసెర్చ్ చేసి తర్వాత ఎన్నో ధ్యాన పద్ధతులు మేడం, రామకృష్ణ మిషన్, రామచంద్ర మిషన్, క్రియాయోగ, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఇలా చాలా చాలా అనాపన, విపాసన, ఎన్నో ధ్యాన పద్ధతులు నేర్చుకున్న తర్వాత ఒక సింప్లెస్ట్ మెడిటేషన్ ప్రొసీజర్ తీసుకొచ్చాను మేడం. ఈ స్టెప్స్ కనుక ఫాలో చేయడం వల్ల వాళ్ళకు ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి. ఫాస్ట్గా యూనివర్స్తో కనెక్ట్ అయ్యి వారు కోరుకున్న రిజల్ట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇదే కాదు, వాళ్ళకి హెల్త్ అయినా, మనీ, రిలేషన్షిప్, కేర్, ఏ ఇష్యూ అయినా సొల్యూషన్ వస్తాయి. ఇక్కడ మనం చూడండి, క్లాస్లకు అటెండ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఫీడ్బ్యాక్ కనుక చూసినట్టయితే, ఇక్కడ నాకు ఒక 12 సంవత్సరాల నుంచి రాత్రిపూట నిద్ర సమస్య, మేనిఫెస్టేషన్ రాయడం మొదలుపెట్టాను. విశ్వానికి మంచి నిద్ర రావడం జరుగుతుందని విశ్వాన్ మరియు మీకు నా హృదయపూర్వక చూడండి. 12 సంవత్సరాల నుంచి కేవలం 3 days లో అది సాధ్యమైంది. అది ఎలా అంటే ఒక మ్యాజిక్ అండి. ఎందుకు ఇలా మ్యాజిక్ అంటే చూడండి, మన సబ్జెక్ట్ లో మీరు చూసారు, రోజులోనే 11 లక్షల పైన అమౌంట్ వచ్చింది. అవును, మనకి ఇందాక ఫీడ్బ్యాక్ లో 12 సంవత్సరాల నుండి నిద్ర లేకుండా బాధపడుతున్నారు. అది 3 రోజుల్లో ఆయన మంచిగా హాయిగా నిద్రపోగలిగారు. ఎలా అంటే పాజిటివ్ వైబ్స్ మేడం. మనం దగ్గర క్లాస్ లో హైయెస్ట్ వైబ్రేషన్ ఉంటుంది మేడం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పుడు టెన్షన్స్ కి, వర్క్స్ టెన్షన్ అని, ఇంకోటని. సో లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వింటే ప్రశాంతంగా నిద్రపోగలరు. అయితే నేను ఏం చెప్పిస్తాను అంటే వాళ్ళ డిప్రెషన్ లెవెల్ ఇదే కదండి, ఎవరికైనా డిప్రెషన్ లెవెల్ తగ్గిస్తాయి, యాంగ్జైటీ లెవెల్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఆ పర్సన్ లో డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ తగ్గిపోతుందో లైఫ్ లో సక్సెస్ వస్తుంది. డిప్రెషన్ పెట్టుకున్నాడు ఆ వ్యక్తి, సక్సెస్ వస్తుంది మేడం చెప్పండి? రాదు. యాంగ్జైటీ వరీ అవుతున్నాడు, రాదు. దాని నుంచి బయట పడాలన్నా పడలేరు కదా. అందుకోసం నేను ఇచ్చే ట్రైనింగ్ అనేది ఆ విధంగా ఉంటుంది. కొందరు అంటారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్ చేస్తాను. నేను ఎవరికి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనింగ్ స్టార్టింగ్ లో ఇవ్వను. ఎందుకంటే మైండ్ వర్క్ తీసుకున్నప్పుడు నేను అంత పెద్ద ఇవ్వను మేడం. ఫస్ట్ మనసు క్లీనింగ్ చేస్తాను, మైండ్ లో ఒక పీస్ఫుల్నెస్ ఆ క్రియేట్ అయిన తర్వాత వాళ్ళకు ఏం కావాలో ఆపిస్తుంటారు. అంటే ప్రతి ఒక్కరు పేపర్తో రాయాల్సిందే క్లాస్లోకి వచ్చిన తర్వాత. గ్రేట్ విజువల్ నేర్పిస్తారు, ఈజీగా రిజల్ట్స్, ఫాస్ట్గా రిజల్ట్స్, మనీ ఎలా ఆకర్షించాలి, అలాంటి అన్ని టెక్నిక్స్ మేము నేర్పిస్తాం మేడం. అలా చేయడం వల్ల స్టెప్ బై స్టెప్ అంటే చూడండి, 100 అడుగులు వేయాలి మేడం.
బట్ ఒకటో అడుగులో ఫస్ట్ ఇనిషియల్ వేయాలా లేదా? అవును. వారి చేత మేము వేపిస్తాం. సో స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఏపిస్తూ వాళ్ళ 100 అడుగులో వాళ్ళకి ఏది కావాలో వాళ్ళకి నేర్పించడం ఉంటుంది. అదే ఒకటే ఒకటి మేడం, మన సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే అల్టిమేట్ సబ్జెక్ట్ మేడం. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మేము చూస్తే మోర్ దెన్ మన తెలుగు స్టేట్స్‌లే కాదు, ఇండియాలోనే హైయెస్ట్ బ్యాచెస్ కనెక్ట్ చేయడం అండ్ హైయెస్ట్ రిజల్ట్స్ రేట్ కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్స్ ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నాం. అంటే మీరు ఏ విషయంలో బాగా కాన్సంట్రేషన్ చేస్తారు రిజల్ట్ ఎక్కువ రావడానికి? యెస్. వాళ్ళకు మెడిటేషన్ నేర్పిస్తాం మేడం. హ్మ్. ఇది యూనిక్ మెడిటేషన్. ఇక్కడ వరకు ఎక్కడ గూగుల్‌లో దొరకదు మేడం. యూట్యూబ్‌లో ఉండదు. ఇంతవరకు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేయలేదు. కానీ విని ఎరగనట్టు ఒక మెడిటేషన్ పద్ధతి ఉంటుంది. దాన్ని నేను చేయడానికి ఒక 19 ఇయర్స్ ఆఫ్ మై రిసర్చ్ మేడం. 19 సంవత్సరాల రిసర్చ్ తర్వాత తీసుకొచ్చిన పద్ధతి. ఇప్పుడు మేము ఇంకా బాగా గ్రేట్ విజువల్స్ కోసం న్యూ మెథడ్ వస్తుంది మేడం. 5F విజువలైజేషన్ టెక్నిక్ అనేది తీసుకొస్తాం. ఏంటి మేడం? 5F విజువలైజేషన్ టెక్నిక్. అఫర్మేషన్‌లో కూడా శాండ్‌విచ్ మెథడ్ తీసుకోవచ్చు. అంటే ప్రతి బ్యాచ్‌లో న్యూ టెక్నిక్స్ మేడం. ప్రతి బ్యాచ్‌లో కొత్త టాపిక్స్. సో ఎట్లా అయిపోతుందంటే సబ్జెక్ట్‌లో ఎవరికైనా సరే రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలి? ఆ విధంగా రిజల్ట్ ఓరియెంటెడ్‌గా మేము ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం. సో ఆ ట్రైనింగ్ అనేది ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏదైనా సరే చూడండి మేడం, మనసుకు ఒక ట్రైనింగ్ ఇస్తేనే రిజల్ట్స్ వస్తుంటాయి. మనసుకు ట్రైనింగ్ ఇవ్వకపోతే రిజల్ట్స్ రావు. సో ఎలా ఇస్తామంటే చూడండి, ఇక్కడ ఇంకొక స్లైడ్ కూడా ఉంది. సో ఒక ప్రాపర్ ట్రైనింగ్ గనుక ఇస్తేనే క్లిష్ట పరిస్థితి వాళ్ళు నా దగ్గరికి ఎలా వస్తారంటే క్లిష్ట పరిస్థితుల్లో కూడా నవ్వగలిగిన వారే ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా అభివృద్ధి చెందుతారు. ఓకే. దోస్ హూ కెన్ స్మైల్ ఇన్ ద వర్స్ట్ టైమ్ విల్ ప్రాస్పర్ అండర్ ఎనీ సర్కంఫరెన్సెస్. సో వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ అయినా రానియండి మేడం, క్లాస్‌లోకి వచ్చిన తర్వాత వాళ్ళన్నీ వెళ్ళిపోతాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినా కూడా వాళ్ళ ఫేస్‌లో స్మైల్ ఉంటుంది. అనుకున్నది సాధిస్తానని నమ్మకం ఉంటుంది. కలలో కాన్ఫిడెన్స్ వస్తుంది. గుండెలో ధైర్యం ఉంటుంది. ఆత్మవిశ్వాసం వస్తుంది. జీవితంలో ఏదైనా సరే సాధిస్తాను అనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి కలిగించడం ఉంటుంది. అయితే ఇక్కడ చూస్తే రిజల్ట్స్ రావడము, రాకపోవడం వాళ్ళ ఎనర్జీ స్థాయిని బట్టి ఉంటుంది మేడం. వారు హై పాజిటివ్ ఎనర్జీ ఉన్నారనుకోండి, హై పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. వాళ్ళు లోలో వస్తారు. క్లాస్‌లోకి అటెండ్ అవ్వమంటే చూస్తే ఎట్లా బాధపడతారంటే అట్లా బాధపడుకుంటూ అటెండ్ అవుతారు మేడం. నాకే టెన్షన్ ఉన్నాయి, నాకే స్ట్రెస్ ఉన్నాయి, నాకే అప్పులున్నాయి, నాకే సమస్యలు ఉన్నాయి అనుకుంటారు. బట్ ఎదుటివారి సమస్య తెలిసినప్పుడు వాళ్ళకి నేను ఇంతే అనిపిస్తది. బట్ ఇంకొకటి ఏందంటే వాళ్ళ ఎనర్జీ స్థాయిని పెంచుకుంటాం మేడం. ఎప్పుడైతే వాళ్ళ ఎనర్జీ స్థాయి పెరిగిందనుకోండి హరిత గారు, రిజల్ట్స్ వస్తాయి. ఓన్లీ ఎనర్జీ మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. క్లాస్‌లోకి అటెండ్ అయిన తర్వాత నేను ఏం చేస్తానంటే వాళ్ళ ఎనర్జీని పెంచుతాను. ఎవ్రీ సింగిల్ డే నేను వారితో ఉంటాను మేడం. ప్రతిరోజు వారితో ఉండి గనుక వాళ్ళకి పెంచితే ఏముంటది, ఎలా ఉంటుంది చెప్పండి హరిత గారు? రిజల్ట్స్ వస్తాయా రావా? హ్మ్. వాళ్ళకు రిజల్ట్స్ రావడం కోసమే ఇండియాలోనే నంబర్ 1గా ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్. ఇంతవరకు ఎవరు కూడా ప్రాక్టీస్ ఎవ్రీ డే లేదు మేడం. ఓన్లీ హియర్ ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ క్లాసెస్. అలా చేస్తూ ఉండడం వల్లే అద్భుతాలు అందుకే మీకు సాధిస్తారు. సక్సెస్ మీ సొంతమైంది. మీ యెస్ మేడం. స్టూడెంట్స్ సొంతమవుతుంది. యెస్. థాంక్ యూ సో మచ్. సమస్య ఏదైనా పరిష్కారం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోకా సుఖినో భవంతు. చాలా చాలా బాగుంది సార్. చాలా వీడియోస్ వింటున్నాం కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చెప్పినట్లుగా ఎవరు చెప్పడం లేదు. చాలా కూల్ గా చెప్తున్నారు సార్. యాక్చువల్ గా నేను చాలా పొందాను. ఈ క్లాస్ కి వచ్చిన తర్వాత చాలా పొందాను. యాక్చువల్ గా నా డైలీ ఇన్కమ్ 500 నుంచి 1000 ఉండేది సార్. ప్రెసెంట్ 8000 నుంచి 10,000 తీసింది సార్. అంటే మంత్లీ దగ్గర దగ్గర 80,000 వస్తుంది. ఆయుర్వేద డాక్టర్ సార్, నేను వర్కింగ్ యాజ్ ఆర్ఎంపీ. మీ క్లాస్ వినేక అంతా నాకు పాజిటివ్ జరుగుతుంది సార్. మీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.